హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో మీకోసం నేను మంచి ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పొద్దున్న మీరు వండి క్యారేజ్ బాక్స్ కట్టినా మధ్యాహ్నం వరకు చప్పబడకుండా అదే టేస్ట్ ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా ఒక కళాయి తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్తో నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. ఈ రెండు కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని దాన్ని ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అయితే ఫస్ట్ నిమిషం అయిపోయాక దీంట్లోకి పచ్చిమిరపకాయ వేసేయండి. ఒక 2 వరకు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయను కూడా కలుపుతూ ఇంకో నిమిషం పాటు వేయించండి. ఇలా మొత్తం 2 నిమిషాలు అయిపోయాక దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి దాన్ని ఉల్లిపాయకి పట్టించుకుంటూ అలాగే పచ్చివాసన పోయేలాగా కలుపుతూ ఇంకో నిమిషం ఇలా మొత్తం 3 నిమిషాలు వేయించండి. తూచాగా చెప్తున్నాను, 1 నిమిషం అటు ఇటు అయినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే క్యాబేజీ, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్ ఇంకా గ్రీన్ మటర్ వేసాను. మీరు ఇవన్నీ వేయాలని లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి చాలు. అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసేయకుండా మీరు ఎన్ని వేసుకుంటారు దాన్ని బట్టి ఒక 2 వేసుకొని కలిపి మళ్ళీ ఇంకో 2 వేసుకోండి. ఓకేనా? ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ వేయాలని రూల్ లేదు, ఇందులో ఒక్కటేసినా సరిపోతుంది అనమాట, మీ ఓపిక మీకున్న టైం బట్టి. సో ఇవన్నీ శుభ్రంగా వేసేసి ఇలా కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేయండి ప్రాసెస్. వంట ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు లేదా వంట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే 4 నిమిషాలు వేయించుకునే బదులు 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అవన్నీ వేసేసుకున్నాం కదా, నేనైతే ఒకటి అలా వేసుకున్నాను. మీరు అన్నీ కలిపి ఒకేసారి వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే వేస్తాము, ఇది ఫాస్ట్గా ఉడకాలి కదా, మనకు అవి ఏవైతే వెజిటేబుల్స్ వేసామో ఫాస్ట్గా ఉడకడానికి ఉప్పు వేస్తాం. సో మొత్తం ఉప్పు మీకు సరిపడా ఉప్పు వేసేసుకోకండి, కొంచెం ఆ ముక్కలకు పట్టించుకోవడానికి మాత్రం వేసి ఉప్పు కూడా బాగా కలిపేసి దీంట్లోకి పచ్చి బియ్యం, నానబెట్టుకున్న పచ్చి బియ్యం వేసుకోండి. ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టండి. చాలామంది బాస్మతి రైస్ వేస్తారు, మనం నార్మల్ రైస్ వేసుకున్నా పర్వాలేదు. మనం రోజు లంచ్ పట్టుకోవాలంటే బాస్మతి పట్టుకోం కదా, సో నార్మల్ రైస్ వేసుకున్న టేస్ట్ ఏమాత్రం తేడా లేకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే నేను ఇక్కడ ఇందులో 2 పావులు అంటే 1/2 కేజీ అన్నం వేసాను. మీరు మీ టేస్ట్కి తగినంత క్వాంటిటీ సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అన్నం కూడా వేసేసిన తర్వాత, అదే బియ్యం వేసేసిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలా అంతా బాగా కలిపేసుకొని సైడ్లు ఏవి గ్యాప్ లేకుండా చూసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే అన్నం తీసుకున్నామో దానికి 2 గ్లాసులు నీళ్లు వేసేయండి. రెగ్యులర్గా అన్నం ఎలా పెడతాం అలాగే సేమ్ క్వాంటిటీలో 2 గ్లాసులు నీళ్ళు వేసి బాగా కలిపేయండి. ఇంకా వీడియో అయిపోలేదు, ప్రాసెస్ అయిపోలేదు, జాగ్రత్తగా వినండి. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అలాగే చేసే ప్రాసెస్ కూడా ఉంది, జాగ్రత్తగా వినండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మీకు సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఉప్పు. మీరు మాత్రం మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఫస్ట్ ఒక 10 నిమిషాలు అయితే మనం లో ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తీసుకొని చూస్తే మనకి దాదాపు ఒక 80% రైస్ అయిపోయి ఇలా కుత ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అవేంటో చూద్దాం. ఈలోపు ఇక్కడ దాకా నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టేయండి. సో పెప్పర్ పౌడర్ అనమాట, పెప్పర్ పౌడర్, మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఈ 2 కలిపేసేయండి శుభ్రంగా రైస్కి పట్టేలాగా. చాలామంది ఇవన్నీ స్టార్టింగ్ వేసేస్తారు, అలా వేస్తే ఏం అవ్వదండి, రైస్కి సరిగ్గా పట్టవన్నీ. లాస్ట్లో ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టి దీన్ని ఇంకొక 7 నుంచి 8 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. అలా 7 నుంచి 8 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మీకు నీరంతా ఇంకిపోయి రైస్ అంతా ఇలా విడివిడిగా పొడిగా వచ్చేసేయాలన్నమాట. అలాగే వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా కొంచెం వాటర్ మిగిలిందంటే మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది అనమాట. అంతే, మీకు మంచి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. మీరు క్యారేజ్ బాక్స్కి పెట్టుకున్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అదే టేస్ట్ ఉంటుంది. సో వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ రెసిపీ రాంబాబు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.